నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఈరోజు సోమవారం తెల్లవారుజామున నుంచి ఇరాన్ దాడులు చేస్తూ ఉన్నట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ గగనతలం పైన ఇరాన్ వైమానిక లక్ష్యాలను కువైట్ సాయుధ దళాలు అడ్డుకుంటూ ఉన్నాయని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ సైన్యం ప్రస్తుతం కువైట్ గగనతలంలో ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న ఏవైతే మిసైళ్లు మరియు డ్రోన్లను అడ్డుకుంటూ ఉన్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీకు వినిపించే పేలుడు శబ్దాలు వైమానిక రక్షణ వ్యవస్థలు అంటే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ యొక్క దాడులను అడ్డుకోవడం వల్లే వస్తూ ఉన్నాయని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి ప్రస్తుతం విజయవంతంగా కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కువైట్లోకి వస్తూ ఉన్న మిసైళ్లను కానీ డ్రోన్లను కానీ అడ్డుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. అలాగే కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు సంబంధిత అధికారులు జారీ చేసిన అన్ని భద్రత రక్షణ సూచనలను పాటించాలని చెప్పేసి కువైట్ సైన్యం ప్రజలను కోరింది. ప్రస్తుతానికైతే దాడులు జరుగుతూ ఉన్నాయి. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్లో ఉండి వాటినైతే ఆపుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరికైనా మీకు శబ్దాలు వినిపించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. శబ్దాలు వినిపించలేదంటే కానీ మీ యొక్క ప్రాంతం సురక్షితంగా ఉందని చెప్పి అర్థం అన్నమాట. ఒకవేళ మీకు పేలుడు శబ్దాలు సైరన్ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయంటే కానీ మీ ప్రాంతానికి దగ్గరగా ఇరాన్ యొక్క డ్రోన్లు కావచ్చు మిసైళ్లు కావచ్చు దాడులు చేస్తూ ఉంది. అలాగే అదే రీతిలో మనం చూసుకుంటే కువైట్ సైన్యం తమ యొక్క ప్రాణాలకు తెగించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసేసి ఆ యొక్క డ్రోన్లను కానీ మిసైళ్లను కానీ అడ్డుకుంటూ ఉందన్నమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్ ఆర్మీకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.